మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్ కి కాల్ చేయండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ జిల్లా పర్యటనలు మొదలు పెట్టారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నటువంటి మిథున్ రెడ్డిని కలవబోతున్నారు. మిథున్ రెడ్డితో ములాఖత్ అవ్వబోతున్నారు. మిథున్ రెడ్డికి భరోసా కల్పించబోతున్నారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ముద్రగడ పద్మనాభంను పరామర్శించబోతున్నారు. ముద్రగడ పద్మనాభం ఇటీవల అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరారు. ఆసుపత్రిలో ఉన్న సమయంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముద్రగడ కుమారుడు గిరికి ఫోన్ చేసి భరోసా కల్పించారు. ఏ విధమైనటువంటి సహాయం అవసరమైనా పార్టీ చూసుకుంటుంది, పార్టీ అన్ని రకాలుగా అండగా ఉంటుందని ఫోన్లో పరామర్శించడం జరిగింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముద్రగడ ఇంటికి వెళ్ళి ఇప్పుడు ముద్రగడ ఆరోగ్యం కొంత కుదుట పడటంతో జగన్మోహన్ రెడ్డి ఆయన్ను పరామర్శించబోతున్నారు. ఆయన పరామర్శించి ఆరోగ్య వివరాలు తెలుసుకోబోతున్నారు. ఒకవైపు మిథున్ రెడ్డిని, మరోవైపు ముద్రగడ పద్మనాభాన్ని జగన్మోహన్ రెడ్డి పరామర్శిస్తున్నట్టు కీలకమైనటువంటి సమాచారం అందుతోంది. జగన్మోహన్ రెడ్డి జిల్లాల పర్యటనలన్నీ వ్యూహాత్మకంగా జరుగుతున్నాయన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్ళినా ఇప్పుడే ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డికి స్పందన రాదు. అదే సందర్భంలో వైసీపీ క్యాడర్ మొత్తం స్తబ్దుగా ఉంది, ఓడిపోయినటువంటి బాధలో ఉంది. ఇలాంటి సందర్భంలో వైసీపీ మళ్ళీ కోలుకోవాలంటే కష్టం అవుతుంది అనే వాదన వినిపించినటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. జిల్లాల్లోకి వెళ్తూ జిల్లాల్లో ఉన్నటువంటి క్యాడర్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. పార్టీ క్యాడర్ మళ్ళీ యాక్టివ్ అయ్యే విధంగా జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం కూటమిపై పోరాడుతున్నారు. కార్యకర్తలు, పార్టీలో ఉన్నటువంటి నాయకులు యాక్టివ్ కావాలంటూ జగన్మోహన్ రెడ్డి పిలుపునిస్తున్నారు. పార్టీ క్రియాశీలక కార్యక్రమాల్లో యాక్టివ్గా పాల్గొనాలంటూ చెబుతున్నారు. అదే సందర్భంలో గ్రామ కమిటీలతో నుంచి రాష్ట్ర స్థాయి కమిటీల వరకు క్రియాశీలకంగా ఉన్నటువంటి వారిని అందులో భాగస్వామ్యం చేస్తున్నారు. వారిని యాక్టివ్గా పాల్గొనే విధంగా వ్యూహాత్మకంగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. ఇదే సందర్భంలో జిల్లాల్లోకి వెళ్తూ ప్రజా సమస్యల పైన మాట్లాడుతున్నారు, ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తున్నారు. అదే సందర్భంలో యాక్టివ్గా ఉన్నటువంటి పార్టీ క్యాడర్ మొత్తం జగన్మోహన్ రెడ్డి వెంట నడుస్తున్నారు. ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు భారీ స్థాయిలో తరలి వస్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత అన్ని జిల్లాల్లో పర్యటిస్తున్నారు. అదే సందర్భంలోనే గోదావరి జిల్లాల్లోకి ఎంటర్ అవుతున్నారు. గోదావరి జిల్లాల్లోకి ప్రజా సమస్యల పైన కాకుండా ఈసారి పార్టీ నేతల పరామర్శ రూపంలో జగన్మోహన్ రెడ్డి ఎంటర్ అవుతున్నారు. గత ఎన్నికల్లో గోదావరి జిల్లాలో వైఎస్ఆర్సీపీ భారీగా గండి కొట్టింది. గోదావరి జిల్లాలోని ప్రజా సమస్యలపై జగన్మోహన్ రెడ్డి మాట్లాడతారు, ప్రజల్లోకి వెళ్తారు, అక్కడి నుంచి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారని అందరూ అనుకున్నారు. కానీ ఇంతలోపే మిథున్ రెడ్డిని రాజమండ్రి జైల్లోకి వేయడం, అదే సందర్భంలో ముద్రగడ పద్మనాభం అనారోగ్యంతో బాధపడుతూ ఉండటం, ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గోదావరి జిల్లాల ప్రయాణం ప్రారంభమైంది. జగన్మోహన్ రెడ్డి అక్కడ నేతల్ని పరామర్శిస్తారు, పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపుతారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గోదావరి జిల్లాలోని సమస్యలపైన ప్రధానంగా పోరాడతారు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారన్నది జరుగుతున్నటువంటి ఒక చర్చ. అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర మొదలు పెట్టే ముందు అన్ని జిల్లాల్లో తిరుగుతున్నారు, అన్ని జిల్లాల్లో ప్రజా సమస్యలపై స్పందిస్తున్నారు, పార్టీ కార్యకర్తల సమస్యలపై మాట్లాడుతున్నారు, పార్టీ నాయకులను పరామర్శిస్తున్నారు. పాదయాత్రకు ముందు ఈ వ్యవహారం నడిపి జగన్మోహన్ రెడ్డి పార్టీ క్యాడర్ని యాక్టివ్ చేసి ఆ తర్వాత దూకుడుగా ప్రజల్లోకి వెళ్ళాలి, పాదయాత్రగా ముందుకు వెళ్ళాలి అన్నది జగన్మోహన్ రెడ్డి వ్యూహంగా రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.